నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జనసేన పార్టీ ఇక దక్షిణాదిలో విస్తరించనుందా? సౌత్ ఇండియా నుంచి తన దూకుడును ప్రదర్శించడానికి ప్లాన్ చేసిందా? కేరళ, కర్ణాటకలో పార్టీలో చేరికలకు ఇదే సంకేతమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు ప్లాన్ ఏంటి? దీని వెనక బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా జనసేన యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా వేదికగా జనసేన పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. దాదాపు 200 మందికి పైగా అధికారికంగా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగబాబు, తాళ్ళూరి రామ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండవా కప్పి స్వాగతం పలికారు. కర్ణాటకలో జనసేన పార్టీ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. జనసేనను ప్రాంతీయ భాషా తారతమ్యాలు లేకుండా విస్తరించడమే తమ లక్ష్యమని తాళ్ళూరి రామ్ అన్నారు. కర్ణాటకలోనూ పార్టీ పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. ఇదే కాదు, ఇటీవల కేరళలోనూ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. తిరువనంతపురంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్ లేబర్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్దల్, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు, తాళ్ళూరి రామ్ పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాలలో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. దీన్ని బట్టి చూస్తే మెల్లెమెల్లెగా ఆ పార్టీ దక్షిణాదిన విస్తరిస్తోందని స్పష్టమవుతోంది. అయితే జస్ట్ 200 మంది చేరికతోనే పార్టీ విస్తరణ పూర్తవుతుందా అని కొందరు అపహాస్యం చేయవచ్చు. కానీ అది పూర్తిగా తప్పు. ప్రస్తుతానికి 200 మందే కావచ్చు. ఇప్పుడు ఈ చేరికలే భవిష్యత్తులో పార్టీకి పునాదులుగా మారతాయి. ఏదేమైనా ఒక రాజకీయ పార్టీ నిలదొక్కుకోవాలి అంటే సంస్థాగత బలం అవసరం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడు, బూత్ స్థాయి కార్యకర్తల వరకు పార్టీ నిర్మాణం జరిగిందంటే ఆ పార్టీని తలదన్నేవారు ఉండరు. ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ చరిష్మాకు ఎలాంటి ఢోకా లేదు. ఆయన సినిమాలను చూడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అందులోనూ 2024లో జరిగిన ఎన్నికల్లో బంపర్ విజయం సాధించారు. రాజకీయంగా తనదైన సత్తా చూపించారు. పాలనా పరంగానూ పవన్ కళ్యాణ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీనికి తోడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. పవన్ కళ్యాణ్కు మోడీ ఎప్పుడు తారసపడినా ప్రత్యేకంగా మాట్లాడతారు. అన్నీ అడిగి తెలుసుకుంటారు. ఏమైనా ఇబ్బంది వచ్చినా బీజేపీ, సంఘ్ పరివార్ తోడు ఉంటుందని భరోసా ఇస్తారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో స్ట్రాంగ్ బేస్ ఉంది. తమిళనాడు, కేరళలో కొద్దో గొప్ప స్థానం ఉంది. ఈ రాష్ట్రాల్లో జనసేన బలోపేతం కావడానికి బీజేపీ పెద్దలు సహకరించే అవకాశమూ ఉంది. హిందుత్వ సిద్ధాంతాలున్న పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగూ తోడ్పడనుంది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో దక్షిణాదిన జనసేన విస్తరించడానికి మంచి స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. జనసేన దక్షిణాదిన విస్తరిస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు పరోక్షంగా మేలు జరుగుతుందని భావించాలి. ప్రస్తుతం బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. అందువల్లే దక్షిణాదిన విస్తరించడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ పరమైన ఇబ్బందులు ఉంచితే సంఘ్ పరివార్ సిద్ధాంతాల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. డిఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు విస్తరించే సిద్ధాంతాలు ఈ రాష్ట్రాల్లో బలమైన ప్రభావం చూపుతున్నాయి. తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలు సవాలుగా మారాయి. అందుకే దక్షిణాది ప్రజలను ఆకట్టుకునే విధంగా ఒక పార్టీ ఉండాలి. అందులోనూ సంఘ్ సిద్ధాంతాలకు అనుకూలమైన పార్టీ ఉంటే బీజేపీ గెలుపోటములను అటుంచితే ఈ రాష్ట్రాల్లో సంఘ్ సిద్ధాంత విస్తరణకు ఇది సహకారం అందిస్తుంది. అందులో భాగంగానూ జనసేన విస్తరణ కలిసి వచ్చే అంశం కానుంది. మొత్తానికైతే జనసేన పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోందనే చెప్పుకోవచ్చు. ఇందుకు పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో జనసేన దక్షిణాదిన ఎంత త్వరగా విస్తరిస్తుంది, అందుకోసం ఆ పార్టీ రచించిన వ్యూహాలేంటి అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.